నమస్తే మేడం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవేణ నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో ముద్రాస్ గురించి తెలుసుకుందాం మాస్టర్. రుద్రముద్ర. ఈ ముద్ర చేసే విధానాన్ని చూపిస్తాను. ఈ ముద్రలు ఏవైనా చేసే ముందు మన యొక్క 2 చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతి వేళ్ళకి గోల్డ్ అనేది లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఇది. ఈ రుద్రముద్ర వచ్చేసి బొటన వేలు, చూపుడు వేలు, ఉంగరపు వేలుని కలిపి ఉంచుతాం మాస్టర్. బొటన వేలు, ఉంగరపు వేలు, చూపుడు వేలు, ఈ మూడు వేలను కలిపి మిగతా 2 వేళ్ళని స్ట్రైట్గా ఉంచుకుంటాం. ఈ రెండో చేతిలో కూడా సేమ్ బొటన వేలు, ఉంగరపు వేలు, చూపుడు వేలు, ఈ విధంగా సేమ్ 2 చేతులు పెట్టుకొని మన తొడల మీద ఉంచుకొని ఆకాశం వైపు ఉండేటట్టు ఉంచుకొని చేసుకోవాలి మాస్టర్. ఈ రుద్రముద్ర యొక్క ఉపయోగాలు చెప్తాను. ఈ కాల పరిమితి వచ్చేసేసి రోజుకి వచ్చేసి 20 నిమిషాలు చొప్పున చేసుకోవచ్చు. కాల పరిమితి వచ్చేసి 20 నిమిషాలు చేయొచ్చు. 2 సార్లు చేసుకోవచ్చు. ఉదయం ఒక 20 నిమిషాలు, సాయంత్రం పూట ఒక 20 నిమిషాలు. ఈ ముద్రలు ఏవైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రయోజనాలు: ఈ ముద్ర సాధన వలన ఉదరము, ప్లేహము, బ్రాంకటైస్ బలపడుతుంది. తద్వారా మెదడుకు కూడా బలము కలుగుతుంది. ఇది జ్ఞాన ముద్ర మరియు పృథ్వీ ముద్రలో 2 యొక్క కలయిక వలన ఏర్పడుతుంది. కాబట్టి ఈ ముద్రలో రెండిటి యొక్క ప్రయోజనాలు, జ్ఞాన ముద్రది ప్లస్ పృథ్వీ ముద్రల యొక్క రెండిటి యొక్క ప్రయోజనాలు ఏముంటాయి అవి కూడా కలిపి ఉంటాయి అన్నమాట. ఈ రుద్ర ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన పృథ్వీ తత్వము సమ్మేళనం కనుక ఈ 2 తత్వాలు సమతుల్యంగా ఉండి రక్త ప్రసరణ సరిచేసి రక్తపోటును నివారిస్తుంది. రక్తపోటు అనేది రాకుండా నివారిస్తుంది. ఇది ముఖ్యంగా రక్తపోటు తక్కువగా ఉన్న వారికి, తద్వారా కళ్ళు తిరిగిన ఈ ముద్ర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రక్తపోటు అంటే బీపీ లాంటివి ఏమైనా వచ్చి మన కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటా వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ సమయంలో కనుక ఈ ముద్ర ఇట్లా వచ్చి అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్న వాళ్ళు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల ఇట్లా కళ్ళు తిరగడం అనేది కాకుండా మనము కంట్రోల్ చేసుకోవడానికి ఈ ముద్ర ఎంతగానో దోహదపడుతుంది. ఇంకో ముద్ర వచ్చేసి వజ్ర ముద్ర. సెకండ్ ముద్ర వచ్చేసి వజ్ర ముద్ర. బొటన వేలు, చిటికిన వేలు, రింగ్ ఫింగరు, మధ్య వేలు, ఈ 3 వేళ్లను కలిపి ఉంచుతా చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకొని మనము బొటన వేలుని మధ్య వేలికి, అదే విధంగా రింగ్ ఫింగర్ కి, చిన్న వేలికి, చిటికిన వేలు కలిపి ఉంచి చూపుడు వేలుని స్ట్రైట్ గా ఉంచుకోవడం ద్వారా ఈ ముద్ర ఏర్పడుతుంది. సేమ్ అదే విధంగా ఎడమ చేతిలో కూడా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని మన తొడల పైన ఉంచుకొని ఆకాశం వైపు ఉండేట్టుగా ఈ ముద్ర పెట్టుకొని హరి చేతులు ఉంచుకొని పెట్టుకొని చేసుకోవాలి. ఈ ముద్ర కాల పరిమితి వచ్చేసి 30 నిమిషాల చొప్పున చేసుకోవచ్చు. లేదా 3 సార్లుగా 10 నిమిషాల చొప్పున ఉదయం 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు ఈ విధంగా కూడా దీంట్లో చేసుకోవచ్చు. ఈ ముద్రలో చేసేటప్పుడు మనం శ్వాసను గమనిస్తూ చేసుకోవాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తే ఇంకా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ప్రయోజనం వచ్చేసి ఈ ముద్ర సాధన వలన గుండె మరియు ఉదరముకు సంబంధించి ప్లేహము, బ్రాంకటైస్ శక్తివంతము చేసి రక్త ప్రసరణ సరిచేస్తుంది. ఈ ముద్ర కూడా సేమ్ ముందు మనం ఎలా చెప్పుకున్నామో రుద్ర ముద్ర వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ముద్ర వజ్ర ముద్ర మనం చేయడం వల్ల కూడా సేమ్ ఒకే రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఈ విధంగా ఈ 2 ముద్రలని ప్రాక్టీస్ చేయడం వల్ల మనము రక్తపోటు అనేది అంటే మన బీపీ అనేది మన తోలికి రాకుండా ఈ ముద్రల ద్వారా కూడా చేసుకోవచ్చు. బీపీకి ప్రత్యేకించి ఒక ముద్ర కూడా ఉంటుంది. దాన్ని వ్యాన ముద్ర అని కూడా అంటాము. అది ఇంకో క్లాస్లో మనం తెలుసుకుందాము. ఈ 2 ఈ రోజు మన సమగ్ర జీవన శైలిలో మనం తెలుసుకునేవి. ఎవరికైనా డౌట్ ఉంటే మాస్టర్ అడగండి. రుద్రముద్ర, వజ్రముద్ర. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైనాయా ముద్రను ఎలా పెట్టుకోవాలి అని?
రెండు కూడా రక్తపోటు నివారణకి అని రాయొచ్చా సార్? మేడం కంట్రోల్ ఉంచుతుంది రక్తపోటు. బీపీ కంట్రోల్ చేసుకునేదానికి, అలాగే ఇంకా కడుపుకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ఈ ముద్ర పనిచేస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఈ ముద్రను ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన రంగనాథ్ తరగతి చదివి కూడా అర్థం